ఇంతవరకు ఢిల్లీ కానీ ఆర్సీబీ కానీ కప్ అయితే కొట్టలేదు. సో ఈ సంవత్సరం ఏమైనా ఈ సంవత్సరంలో అంత కష్టమే బ్రో అని కప్పు మాత్రం కష్టం అనిపిస్తుంది బాధ ఉంది మా స్కోర్ క్రాస్ చేశారు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బెట్టింగ్ ఏముంది బ్రో, అందరం పోగొట్టుకున్నాం. నేను కూడా ఆ బాధుతుంది. క్రికెట్ నాలెడ్జ్ పెద్దగా లేదు, కొంచెం ఇప్పుడిప్పుడే చూస్తున్నాను అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి. చూశారు కదా, మనమైతే ప్రజెంట్ క్రికెట్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడున్న వాళ్ళైతే చాలా హ్యాపీగా జాలీగా ఈవినింగ్ చల్లబడంగానే అందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు. సో ప్రజెంట్ అయితే మనకి ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడున్న క్రికెట్ లవర్స్ అయితే ఐపీఎల్ గురించి, వాళ్ళ ఫేవరెట్ టీమ్స్ గురించి వాళ్ళ మాటల్లో అయితే మనం తెలుసుకుందాం. చూడాలి మరి ఒక్కొక్కరు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఐపీఎల్ మ్యాచెస్ని అయితే చూస్తున్నారు. చాలామంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హెచ్ఆర్ఎస్ చాలామంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఉన్నారు. సో మనం అయితే వాళ్ళందరినీ సరదాగా క్రికెట్ గురించి ఫన్నీ బైట్స్ అయితే అడుగుదాము. హాయ్ భయ్య. హాయ్ బాయ్, వెంకట్ భయ్య, ప్రజెంట్ అయితే ఐపీఎల్ సీజన్ 17 నడుస్తుంది. మీ ఫేవరెట్ టీం ఏంటి? మా ఫేవరెట్ టీం వచ్చి ఢిల్లీ బ్రో. సో ఇంతవరకు ఢిల్లీ కానీ ఆర్సీబీ కానీ కప్ అయితే కొట్టలేదు. సో ఈ సంవత్సరం ఏమైనా ఈ సంవత్సరంలో అంత కష్టమే బ్రో అది మాత్రం కష్టమే. కానీ ఫేవరెట్ అంటే ఢిల్లీ, ఎందుకంటే రిషబ్ పంత్ ఉన్నాడు కాబట్టి నాకు ఢిల్లీ అంటే ఇష్టం. యాజ్ ఎ ఫేవరెట్ క్రికెట్ టీం రిషబ్ పంత్ ఇష్టం, అందుకని ఢిల్లీగా ఉన్నాను. బట్ ఈసారి కప్పు కొట్టే చెన్నై, యాబ్వియస్లీ చెన్నై ఆర్ ఎస్ఆర్హెచ్. నిన్న మ్యాచ్ చూసిన బట్టి అలా కంటిన్యూ అవుతుంది ఎస్ఆర్హెచ్, అదర్వైజ్ చెన్నై ఈసారి డెఫినెట్లీ. ఎందుకు చెన్నై బ్యాటింగ్ అయినప్పుడు ఎవరికి లేదు, వాళ్ళ టీమ్ సెలెక్ట్ ప్లేయర్స్ కానీ ఆ ఆడిషన్స్కి వచ్చినప్పుడు తీసుకునే పద్ధతి కానీ నెంబర్ 1 చెన్నై డెఫినెట్లీ కప్పు కొట్టిద్ది. అది అంటే లాస్ట్ సీజన్ కూడా పంత్ గారు లేరు కదా, ఇన్సిడెంట్ తర్వాత ఇది వచ్చాడు, అందుకే చూస్తున్నాం. ఏమైనా ఆడితే మేబీ వచ్చేది సేమ్ క్వార్టర్ క్వాలిఫై అవ్వచ్చేమో అనుకుంటున్నాను. అని కప్పు మాత్రం కష్టం అనిపిస్తుంది. చెన్నై మాత్రం డెఫినెట్లీ అనిపిస్తుంది. చెన్నై కాకపోతే ఎస్ఆర్హెచ్ కూడా ఉంది. నిన్న బ్యాటింగ్ చూస్తుంటే బేవత్సంగా ఉంది. మరి అదే ఫామ్ కంటిన్యూ అవుతే, అదే బౌలింగ్ కంటిన్యూ అయితే ఎస్ఆర్హెచ్ కూడా డెఫినెట్లీ విన్ అవ్వే ఛాన్సెస్ ఉంది. దాన్ని బట్టి చూసి మన ఎస్ఆర్హెచ్ కూడా కొట్టచ్చు నా ఉద్దేశం. అది చెన్నై. తర్వాత ఎక్కువ శాతం ఫ్యాన్ బేస్లు, ఫ్యాన్ వార్లు ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాని మీద మీ ఢిల్లీ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు? అది ఉంది బ్రో, అందరు ఐపీఎల్ నాకు అందరూ మన ప్లేయర్స్ ఆడేది బయట వాళ్ళం కదా, అందరూ యాజ్ ఎ ఫ్రెండ్లీగా చూస్తాం. ఏది గెలిస్తే ఎంకరేజ్ చేస్తాం, ఏ టీం అయినా చూడొచ్చు. అది అంటే చిల్లర ఉంటాయి, ఏమి ఉండదు బ్రో. యాజ్ ఎ ఫ్యాన్ ఢిల్లీకి సపోర్ట్ చేస్తాం. సిఎస్కే మ్యాచ్లు చూస్తాం, ఆర్సీబీ చూస్తాం. ఏదైనా సిఎస్కే గెలిచిద్దని హోప్ ఉంది. చూడాలి మరి లాస్ట్ వరకు ఏమైద్దో. అండ్ ప్రజెంట్ సోషల్ మీడియా ట్రోల్ అయ్యే విషయం వచ్చేసి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు? ఏమో వాళ్ళు ముంబై వాళ్ళ డిసిషన్ బట్టి మనం ఏం చేయలేము. వాళ్ళకి ఈ హార్దిక్ పాండ్యా ఇవ్వాలనిపించింది, ఇచ్చారు. ఏమో చూస్తారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ చేయొచ్చేమో. వాళ్ళు కూడా స్ట్రాంగ్ చిన్న టీం కాదు, నేను కూడా ట్రై చేశారు. చూశారు, మనం 270 స్కోర్స్ కొని 246 వరకు తీసుకోవచ్చు. 3 ఓవర్స్ తడబడ్డారు, లేకపోతే డెఫినెట్ విన్ అయ్యేవాళ్ళు. బై మిస్టేక్ అలా జరిగింది. నెక్స్ట్ కొంచెం ట్రై గివ్ అప్ చేయొచ్చాము. నెక్స్ట్ మ్యాచ్ ముంబై అనుకుంటే తెలిసి గివ్ అప్ కొడితే డెఫినెట్గా వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అదేమీ ఉండదు. లాస్ట్ టైం కూడా ముంబై లాస్ట్ ప్లేస్కి వచ్చింది, చాలా సందర్భాలను చూసినాం. డెఫినెట్ ముంబై కూడా వచ్చింది. అది అండ్ ఎక్కువ శాతం వచ్చేసి క్రికెట్ అంటే చాలు ఐపీఎల్ సీజన్లో ఆఫ్లైన్ ఆన్లైన్ బెట్టింగ్స్ అంటున్నారు. సో బెట్టింగ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మన బెట్టింగ్స్ అంత ఐడియా లేదు. మన దాని జోలికి పోం కాబట్టి మనకు మీరు సజెషన్ ఏమిస్తారు బెట్టింగ్స్? ఎవరు ఇష్టం ఉంది మన అంతేగా ఉంది బ్రో. దాని గురించి మనం ఏం చెప్పలేం. ఎవరు ఒపీనియన్ దాన్ని చెప్పలేము, మనం ఏం చేయలేము. దాని గురించి వద్దు. సూపర్ బై, ఎక్సలెంట్, చాలా బాగా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. సో ప్రజెంట్ అయితే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో మీ ఫేవరెట్ టీం ఎవరు? ఆర్సీబీ. ఫేవరెట్ ప్లేయర్? విరాట్ కోహ్లీ. ప్రజెంట్ అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీని మించి టాప్ స్కోర్ అయితే చేసింది ఎస్ఆర్హెచ్. సో దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి? ఏముండదో, కొంచెం బాధ ఉంది మా స్కోర్ క్రాస్ చేశారని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రికార్డ్స్ అనేవి బ్రేక్ అవుతూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ రికార్డ్ మేము బ్రేక్ చేసి చూపిస్తాం, అంతే, ఏం లేదు. ఇంకా ఇంతవరకైతే ఆర్సీబీ కప్పు కొట్టలేదు, ఐపీఎల్ కప్పు కొట్టలేదు. మొన్న ఉమెన్స్ కూడా కప్పు కొట్టేశారు. సో ఈసారి ఏమైనా కొట్టే అవకాశం ఉందా మీ ఆర్సీబీ? కొట్టొచ్చు, కొట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఇంకో 10 సంవత్సరాలు కప్పు కొట్టకపోయినా ఆర్సీబీతోనే ఉంటాం, మాకు ప్రాబ్లం లేదు. విరాట్ కోహ్లీ ఉన్నంతకాలం క్రికెట్ చూసుకుంటుంటే, విరాట్ కోహ్లీ తర్వాత క్రికెట్ చూడటమే మానేస్తాం. సో ఆర్సీబీ కప్పు కొట్టాలని వెయిట్ చేస్తున్నాం. కొడితే హ్యాపీ, కొట్టకపోయినా మాకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ ట్రోలర్స్, ఈ చిన్న బచ్చగాడి ఫ్యాన్స్ వీళ్ళు ట్రోల్ చేసుకోవడం తప్ప మాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆర్సీబీ కప్పు కొట్టకపోయినా పెద్ద మ్యాటర్ కాదు మాకు.
ప్రజెంట్ ట్రోల్స్ గురించి మాట్లాడాలని కూడా ఉంది బ్రో. రీసెంట్గా ముంబై కెప్టెన్ అయితే చేంజ్ అయ్యారు, హార్దిక్ పాండే గారు వచ్చారు. సో హార్దిక్ పాండే గారు బాగా ట్రోల్ చేస్తున్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఆర్సీబీ ఫ్యాన్? హార్దిక్ పాండ్యా ట్రోల్ చేయడానికి హార్దిక్ పాండ్యా నార్మల్ ప్లేయర్ కాదు బ్రో, ఛాంపియన్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. కాకపోతే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కి 5 ట్రోఫీస్ తెప్పించాడు కాబట్టి తీయడం వల్ల ఆయన ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ హార్దిక్ పాండ్యా నార్మల్ ప్లేయర్ కాదు. హార్దిక్ పాండ్యా ఒక ఛాంపియన్ ప్లేయర్. ఫస్ట్ సీజన్లోనే కెప్టెన్ చేసి కప్ తీసుకొచ్చాడు గుజరాత్కి. సెకండ్ సీజన్లో ఫైనల్కి వెళ్ళింది. సో హార్దిక్ పాండ్యా ఏం బ్యాడ్ కెప్టెన్ కాదు. కాకపోతే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అంతే. హార్దిక్ పాండ్యా వాడికి సమాధానం చెప్తాడు, పాప దానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు తొందరలో. ఈ ఐపీఎల్ సీజన్లో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఎవరు గెలుస్తారని? సో ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నారు. లేదు బ్రో, పక్క ఆర్సీబీ కొడుతుంది ఈసారి కప్పు. ఈసారి కొట్టి చూపిస్తాం అంతే. విరాట్ ఫామ్లో ఉన్నాడుగా, విరాట్ ఫామ్లో ఉంటే ఆర్సీబీ కప్ వచ్చినట్టు. చాలామంది అయితే ప్రజెంట్ ఐపీఎల్ మీద బాగా ఫ్యానిజం పెరిగిపోయింది. సో ఫ్యాన్స్ మధ్యన అసలు ఎందుకు గొడవలు జరుగుతాయి అంటారు? ఐపీఎల్లో పెట్టిందే గొడవలు పెట్టుకోవడం కదా. ఈ ఐపీఎల్లో ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడు ఇంకో 2 months తర్వాత మొత్తం విరాట్ కోహ్లీకి దండం పెట్టాల్సిన వాళ్ళే. మళ్ళీ ఐపీఎల్లో ట్రోల్ చేస్తారు, ప్రతి ఒడు ఒక్కొక్క ప్లేయర్ని ట్రోల్ చేసుకుంటారు. ఈ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఎవడైనా ఇండియన్ ప్లేయర్ అయినా కోరుకునేది ఏంది, విరాట్ కోహ్లీ ఆడాలి, రోహిత్ శర్మ ఆడాలి. సో ఈ 2 months కామన్ అదంతా. ఈ 2 months జస్ట్ ఇల్ అయ్యి వదిలేసేయడం అంతే. దాని గురించి పెద్ద మ్యాటర్ ఏం కాదు ఆలోచించుకోవడానికి అంతే. ఓకే బ్రో, ఫైనల్గా ఇంకోటి అడుగుతాను. సో ఐపీఎల్ వచ్చేసరికి ఆన్లైన్ బెట్టింగ్ అంటున్నారు. సో బెట్టింగ్ మీద మీ కామెంట్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? బెట్టింగ్ ఏముంది బ్రో, అందరం పోగొట్టుకున్న వాళ్ళ. నేను కూడా ఆ బాధుతున్నాయి. మంచి కట్టుబాట్లు సార్. సో కొంచెం తక్కువ బెట్టింగ్ చేసుకొని లైఫ్ రిస్క్ చేసుకోకుండా నార్మల్గా ఆడితే పెద్ద ప్రాబ్లం లేదు. ఎక్కువ బెట్టింగ్లో పోయి ఫ్యామిలీ రిస్క్లో పెట్టుకోవడం కన్నా ఏదో లైట్గా, ఏదో మనం ఎంత చెప్పినా మనకు కొంచెం ఆగదు కాబట్టి ఏదో లైట్గా చేసుకోవడం చేసినట్టు వదిలేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు దాంతో. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. హాయ్ బ్రో. సత్య బ్రో, ప్రజెంట్ అయితే ఐపీఎల్ సీజన్ 17 నడుస్తుంది. సో మీ ఫేవరెట్ టీమ్ ఏది? ముంబై. ప్రజెంట్ ముంబైలో బాగా ట్రోలింగ్ జరుగుతున్నది, ఎందుకంటే రోహిత్ శర్మ గారిని తీశారు కదా. సో హార్దిక్ పాండ్యా గారిని పెట్టడం వల్ల ఫ్యాన్స్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డిసప్పాయింట్ అయితే అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసేయడం వల్ల 5 times ట్రాఫీ ఇచ్చాడు కదా, అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసేయడం వల్ల రోహిత్ శర్మ ఫ్యాన్గా నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఇప్పటికే 2 matches ఓడిపోయారు కదా. ఓడిపోయారని డిసప్పాయింట్ ఏం లేదు, కానీ గెలుస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే రోహిత్ ఉన్నంత వరకు ఆ నమ్మకం ఉంది. యాజ్ అ ఫ్యాన్గా రోహిత్ గారు లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఉంటుంది, బాధ ఉంటుంది. కాకపోతే ఆ ఫీల్డ్ మీద చూసేసరికి జోష్ వచ్చేస్తుంది మాకు ఆటోమేటిక్గా. ప్రజెంట్ వచ్చే వరకు ఐపీఎల్ సీజన్ 17లో ఇప్పటి వరకు అయితే 5 సార్లు ముంబై కప్ కొట్టింది. సో ఈసారి అసలు కప్ ఎవరు కొట్టబోతున్నారంట? ముంబై ఫ్యాన్కి ఎవరంటే మేము ఆబ్వియస్గా ముంబై అనే చెప్తాము. ఉంటాయి కానీ సిఎస్కే మీద ఒక కన్ను, ఆర్సీబీ మీద కూడా ఒక కన్ను ఉంటుంది. ఆబ్వియస్గా సిఎస్కే ముంబై అనుకుంటుంది. ఓకే, సిఎస్కే ముంబై. సరే, ఫైనల్ మ్యాచ్ ఎవరితోటి పడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సిఎస్కే ముంబై. ఎందుకు అంత కోపం, ఎందుకు మీకు సిఎస్కే మీద కోపం అని కదా, బలమైన టీం కాబట్టి, మంచి పైసా వసూలు ఉండాలి కాబట్టి ఆ మ్యాచ్ అనుకున్నాను. అంటే మిగతా టీంలు కూడా మంచి ఫామ్లో ఉన్నాయి కదా, ఎస్ఆర్హెచ్ కానీ మన గుజరాత్ కానీ ఉంటాయి, ఫామ్లు ఉంటాయి. కాకపోతే మాకు అది ఇష్టం కాబట్టి అట్లా అనుకున్నాను. కానీ నిన్న వచ్చిన స్కోర్ల వల్ల అలా వచ్చినా బాగుంటుంది మ్యాచ్, దానివల్ల అనుకున్నాను. సరే, అందులో ముంబైకి ఇప్పుడు కెప్టెన్ మారారు కాబట్టి ఫర్దర్గా ఇంకేమైనా అవకాశం ఉంటే మళ్ళీ రోహిత్ గారు ఏమైనా కెప్టెన్సీ చేసే అవకాశం ఉందా? నేనైతే రోహిత్ మళ్ళీ తీసుకోవడం అనుకుంటున్నాను. ఒకసారి తప్పకుండా మళ్ళీ తీసుకోవడం అనుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. మీ పేరు? శ్యామ్ కుమార్ బ్రో. సో శ్యామ్ భయ్య, ప్రజెంట్ అయితే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో మీ ఫేవరెట్ టీం ఏది? ముంబై ఇండియన్స్ బ్రో. ప్రజెంట్ అయితే బాగా ట్రోల్స్ అవుతున్నాయి బ్రో. ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ గారిని అయితే కెప్టెన్సీ నుంచి తీసేసేసి హార్దిక్ పాండ్యా అనేది పెట్టారు. సో ప్రజెంట్ మీ ఫీలింగ్ ఏంటి? ప్రెజెంట్ ఫీలింగ్ ఏముంది బ్రో, చూస్తుందిగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వల్ల పవర్ ప్లేలో బుమ్రాని యూజ్ చేయడం లేదు, సరైన బౌలర్స్ని, సరైన ఇంపాక్ట్ ప్లేస్ని కూడా తీసుకురావడం లేదు. సో ఎక్కడి నుంచి వచ్చాడు ఆ సిచ్యువేషన్ మర్చిపోయి యాటిట్యూడ్ పెరిగి సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మర్చిపోయాడు. యాక్చువల్గా ఎక్కడ ఏ ప్లేయర్ని యూటిలైజ్ చేయడం కూడా సరిగ్గా తెలియకపోవడం వల్ల తన కొత్త లాజిక్స్ అన్నీ తను ట్రై చేస్తున్నాడు. ఆ విధంగా నిన్న 277 స్కోర్ కొట్టించుకున్నారు మరి. ఇంకంతే బ్రో, ఇంకంతకుమించి ఏం చెప్తాం ఇంకా. అంటే ప్రజెంట్ అయితే ఆడిన 2 మ్యాచ్లు కూడా ఓడిపోవడం జరిగింది. సో ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు?
నేనైతే పెద్దగా డిసప్పాయింట్మెంట్ ఏం లేదు బ్రో, ఎందుకంటే మా సైడ్ రోహిత్ శర్మ సైడ్ నుంచి తప్పేం లేదు. మా ముంబై సైడ్లో అంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీదే మొత్తం మిస్టేక్. అంటే ఎప్పుడు దిగాలంటే ఫస్ట్ డే ఏమో 7th వికెట్కి వచ్చి తప్పు చేశాడు, నిన్నేమో దిగాల్సిన టైంలో దిగినా కానీ సరిగ్గా స్కోర్ చేయడం, 20 balls 24 కొట్టడం అనేది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ 277 స్కోర్లో అన్ని బాల్స్ ఆడి ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు. సో అందుకని 2 మ్యాచెస్ ఓడిపోయాం. అందులో ఇంకోటి వచ్చేసి ప్రజెంట్ అయితే ఐపీఎల్ మ్యాచ్ గురించి చాలామంది కూడా ఈసారి హైదరాబాద్ ఏంటి ఇంత బీభత్సంగా కొట్టిందని చెప్పేసి అంటున్నారు. సో కెప్టెన్సీ ప్రభావం వల్లనే ఇంత స్కోర్ చేసిందంటారు? కెప్టెన్సీ ప్రభావం అని కాదు బ్రో, మొత్తం ఫారిన్ ప్లేయర్స్ అందరూ మొత్తం స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ సైడే. మంచిగా ప్యాట్ కమిన్స్ దానికి తగ్గట్టు నిన్న ట్రావిస్ హెడ్ని కూడా మంచి ప్లేస్లో దింపుకున్నారు. ఓపెనింగ్ పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇంకా క్లాసన్ గురించి అయితే చెప్పక్కర్లేదు, భీకరమైన ఫామ్లో ఉన్నాడు, ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. సెకండ్ వచ్చేసి మన హైదరాబాద్ ప్లేయర్ అదే ముంబైలో ఆడుతున్నారు కదా మన తిలక్ వర్మ. సో తిలక్ వర్మ కూడా నిన్న బాగానే పర్ఫామ్ చేశాడు. అవునన్న, నిజంగా నేను తిలక్ వర్మని నేను స్టార్టింగ్ చూసి చాలా స్ట్రైక్ రేట్ లోగా మెయింటైన్ చేస్తున్నాడు, ఏంటబ్బా అనుకున్నాను. మెల్లగా తర్వాత మొత్తం రేస్ చేశాడు మ్యాచ్. తిలక్ వర్మ లాస్ట్ వరకు ఉంటుంటే మ్యాచ్ మ్యాక్సిమం విన్ అయ్యేదని నా అభిప్రాయం. దానికి తగ్గట్టు సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సూర్యకుమార్ యాదవ్ ఉంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు ప్లేయర్స్ మీద, మెయిన్గా బౌలర్స్ మీద. దానికి తగ్గట్టు ముంబైకి సూర్యకుమార్ యాదవ్ ఒకటి మైనస్ అయింది. అండ్ మళ్ళీ ఫ్యాన్స్ కోసం రోహిత్ శర్మ గారిని ఏమైనా కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉందంటారా? అది నాకు చెప్పలేం బ్రో రోహిత్ శర్మ గురించి. కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా కానీ రోహిత్ శర్మ ఏ టీం ఆడితే ఆ టీం నా ఫేవరెట్ బ్రో, ఆబ్వియస్. ఫైనల్గా ఒకటి అడుగుతాను. సో ఈసారి ఐపీఎల్లో అయితే ఎవరు గెలుస్తారనేది మీ అభిప్రాయం పర్సన్? ఎవరు గెలుస్తారంటే చెన్నై బ్రో, చెన్నై సన్ రైజర్స్ స్ట్రాంగ్ ఉంది. ఈ 2 టీమ్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి బ్రో, బౌలింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది సన్ రైజర్స్. సో చెన్నై సన్ రైజర్స్ బాగా గట్టిగా అనుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో. యా హాయ్, మీ పేరు? మురారి బ్రో. ప్రజెంట్ అయితే ఐపీఎల్ సీజన్ 17 నడుస్తుంది. మీ ఫేవరెట్ టీం ఏంటి? ఆర్సీబీ బ్రో. యా. ఆర్సీబీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసిస్, అలాగే స్మృతి మందన ఫీమేల్ దీంట్లో. ఇంతవరకు అయితే ఆర్సీబీ అయితే కప్పుకోవట్లేదు. సో ఈ సీజన్ ఏమైనా అవకాశం ఉందంటారా? యా, ఈ సీజన్లో ఒక మ్యాక్సిమం కప్ కొట్టే ఛాన్స్ అయితే కొంచెం గట్టిగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు అందరూ కూడా కొంచెం అందరూ అడ్వాన్స్ ప్లేయర్సే ఆర్సీబీలో ఉన్నారు. అంటే బేసిక్గా నాకు క్రికెట్ నాలెడ్జ్ పెద్దగా లేదు, కొంచెం ఇప్పుడిప్పుడే చూస్తున్నాను అనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో మనకి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే అదొక పెద్ద పండగ అనమాట. చాలా మంది వచ్చేసి ఐపీఎల్ మీద పిచ్చితోటి ప్రేమతోటి ఫ్యాన్సిజం పెరిగిపోయింది, బాగా గొడవలు అవుతున్నాయి. సో అలాంటి దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఫ్యాన్స్ అంటే ఐపీఎల్ అంటే అందరూ ఇండియన్సే కదా బ్రో. సో మనకి గొడవ ఉండడం అనేది పెద్ద కరెక్ట్ కాదనమాట. అలాగే పైగా బెట్టింగ్స్ అంటే ఒక లిమిట్ వరకు వేసుకుంటే ఓకే, మనం సెటిల్ అయిన వరకు ఓకే. అదే కానీ అది కొంచెం ఎక్కువ అయ్యి మన ఫ్యామిలీ వరకు వస్తే అంత సేఫ్ కాదనమాట. అలాగే ఆన్లైన్లో ఫ్యాన్ వార్స్ అని, ఇప్పుడు క్రికెట్ అంటే ఇప్పుడు అంటే ఫేవరెట్ టీం అయినా లేకపోతే అపోజిషన్ టీం అయినా ఎవడైనా కష్టపడి పైకి వచ్చిన వాడే అనమాట. సో ఎవరిని మనం ఎంత ట్రోల్ చేస్తున్నా సార్ మనం బ్లేమ్ చేయకూడదు అనమాట. వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆర్సీబీ ఫ్యాన్ అండి, రాజస్థాన్ వాడితో మ్యాచ్ జరిగింది, రాజస్థాన్ ఏదో మొత్తానికి గెలిచింది, అలాగని చెప్పి నేను రాజస్థాన్ మీద ట్రోలింగ్స్ అలా చేస్తే తప్పైద్ది కదా. సో నేను ఫ్యాన్ వర్స్ అనే పెద్దగా యాక్సెప్ట్ చేయను అనమాట. రీసెంట్గా ముంబై మ్యాచ్లో కెప్టెన్ అయితే చేంజ్ అయ్యారు. సో హార్దిక్ పాండ్యా వచ్చిన దగ్గర నుంచి హార్దిక్ పాండ్యా గారిని చాలా ట్రోల్స్ చేస్తున్నారు. దాని మీద ఏంటి మీ కామెంట్? హార్దిక్ పాండ్యా మీద మాకైతే పర్సనల్గా ఏం లేదు, కానీ కొంచెం హార్దిక్ పాండ్యా కూడా కొంచెం మ్యాచ్ మధ్యలో అంటే రోహిత్ శర్మని కొంచెం ఇటుండు సరిగ్గా ఫీల్డింగ్స్ అనేప్పటికీ ఆ ట్రోలింగ్స్ అనేవి బాగా ఎక్కువైనాయి అనమాట. సో నేను కూడా ఫాలో అవుతాను హార్దిక్ పాండ్యాని. బేసిక్గా తను కూడా కొంచెం మంచి హార్డ్ వర్కరే, బట్ అలా హార్దిక్ పాండ్యా అలా చేయదాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయను అనమాట. అంటే ఫీలింగ్ సెట్ చేయడం అనేది గేమ్లో భాగమే కదా. సో దాన్ని కూడా ఎందుకు అనేది ట్రోల్ చేస్తున్నారు? అంటే బేసిక్గా ఆటలు అన్నాక కొంచెం అటు ఇటు మాట అనడం కామనే అనమాట. సో దాన్ని పట్టుకుని ఒకేసారిగా టార్గెట్ చేస్తే బాగుందని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎంతైనా మన ఇండియన్ ప్లేయరు, మన వరల్డ్ కప్కి కప్కి కొంచెం కష్టపడిన వ్యక్తి కాబట్టి మనం ట్రోల్ చేయడం అనేది తప్పు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.